ఆ వెన్నుపోటు పథకానికి బ్రాండ్ అంబాసిడర్ మీ నాన్న కాబట్టి అది ఒక్కటి తప్ప ఏదైనా ఒక పథకం అన్నా గుర్తొస్తుందా? ఏ పథకం గుర్తురాదు, ఎందుకంటే మీరు చేసింది ఏమీ లేదు కాబట్టి. ఇంకా నువ్వు సిగ్గుపడాలి, ఎందుకంటే ఏదో 3000 కిలోమీటర్లు తిరిగా అని చెప్తున్నావు. మొట్టమొదటి హడావిడిగా ఏం చెప్పారంటే 400 రోజులు 4000 కిలోమీటర్లు తిరుగుతున్నాడు, అసలు ఈ ప్రపంచ చరిత్రను తిరగరాయబోతున్నాడు అని చెప్పి మీరు మీ ఎల్లో మీడియా చేసినటువంటి ఎలివేషన్స్. మరి ఏమి 400 రోజు అన్నటువంటి యాత్ర 226 రోజులు 200 అవి కూడా ఎప్పుడు తిరిగావో తెలియదు, మధ్యలో ఒక 3 నెలలు బ్రేకు, తర్వాత అర్ధరాత్రులు ఎప్పుడో తెల్లారగడ్డ తిరిగానంటావు. సో ఈ యాత్రలో ఏదో తిరిగానని చెప్పి మమ అని చెప్పి ముగించేసినటువంటి తంతు. ఏం సాధించావు నువ్వు యాత్రలో అంటే నడిశాడు, అరిశాడు, పోట్లాడాడు, అంతు చూస్తానన్నాడు, ఒక్కొక్కడిని ఎర్ర బుక్కులో రాసుకుంటున్నా, మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కటి వ్యవహారం తేలుస్తానన్నాడు. దీంతోపాటు అనేక రకాల కామెడీలు చేశాడు. ఇది తప్ప నువ్వు ఈ చేసినటువంటి యాత్రలో సాధించింది ఏందని అడుగుతా ఉన్నాను సూటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యి 5 సంవత్సరాల 3 నెలలు పరిపాలిస్తే ఇప్పటికీ ఆయన భౌతికంగా మన దగ్గర లేకపోయినా రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు గుర్తొస్తాయి. ఆ పథకాలు సజీవంగా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు 5 సంవత్సరాలకు 3 నెలలు తక్కువగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూడగానే అనేక రకాలైనటువంటి పథకాలు గుర్తొస్తాయి. ఈరోజు నువ్వు తిరిగినటువంటి గ్రామాల్లో రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టినటువంటి పథకాలతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి కుటుంబాలు కనపడతా ఉన్నాయి. ప్రతి గ్రామంలో 2000 జనాభాకు వచ్చి ఒక గ్రామ సచివాలయం కనపడతా ఉంది, ఒక రైతు భరోసా కేంద్రం కనపడతా ఉంది, ఏదైతే ఒక హెల్త్ క్లినిక్ కనపడతా ఉంది, ఒక డిజిటల్ లైబ్రరీ కనపడతా ఉంది, నాడు నేడులో భాగంగా అభివృద్ధి చెందినటువంటి స్కూళ్ళు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు మా ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి అందినటువంటి సంక్షేమం కనపడతా ఉంది. కానీ మీ నాన్న చేసింది ఏమీ లేదు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ నాన్న చేసినటువంటిది ఏమీ లేదు కాబట్టి, ఈవెన్ కుప్పం నుంచి చంద్రగిరి నువ్వు పోటీ చేసినటువంటి మంగళగిరి కానీ ఎక్కడ ఏమీ లేదు కాబట్టి మీకు ఎక్కడా కూడా ఏది కనపడదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడుతున్నా అంటే నవ్వొస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడే స్థాయి నీది కాదు లోకేష్. మీ నానే పోటీ పడలేక 10 మందిని వెంటేసుకొని వస్తానంటున్నాడు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడేదేంటి? నువ్వు పోటీ పడాల్సింది ఎవరితో? నీ అన్నయ్యనటువంటి పవన్ కళ్యాణ్, అంటే దత్తపుత్రుడు, మీ తండ్రికి దత్తపుత్రుడుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్తో నువ్వు పోటీ పడాలి. పవన్ కళ్యాణ్తో పోటీ పడాలి. పవన్ కళ్యాణ్ ఎందుకంటే 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు, నువ్వు ఒక చోట పోటీ చేసి ఓడిపోయావు. ఎందుకంటే మీ జీవితంలో ఇద్దరు ప్రజాక్షేత్రంలో ఇప్పటివరకు ఎమ్మెల్యే కాలేదు కాబట్టి మీరు పోటీ పడాల్సింది వాళ్ళతో, జగన్మోహన్ రెడ్డి గారితో కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎంపీ అయినా ఆ ఎంపీ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకొని 5,40,000 ఓట్ల మెజార్టీతో పార్లమెంటుకి ఎన్నికై 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏదైతే ఈరోజు రేపు 175కి 175 స్థానాలను గెలిపించుకోబోతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు పోటీ పడేది జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడే స్థాయి ఇంకా నీకు రాలేదు. నువ్వు యాత్రలు చేసేసావు, ఆ యాత్రల వల్ల నారా లోకేష్ ఏదో నాయకుడు అయిపోయాడని చెప్పి ఎల్లో మీడియాలో వాళ్ళు చేస్తున్న ప్రొజెక్షన్ చూస్తుంటే గుర్తొస్తుంది. అంటే 4 మీడియా సంస్థలు లోకేష్ నాయకుడు అంటే నాయకుడు అయిపోరు. నాయకుడు అంటే ప్రజల్లో నుంచి రావాలి, ప్రజలకు భరోసా కల్పించాలి. మీ నాన్నలాగా మీడియా ప్రొజెక్ట్ చేసేసి మీ నాన్న నాయకుడు అని చూపిస్తే మీ నాన్న నాయకుడు కాదు, మీ నాన్న ఎప్పుడు వెన్నుపోటుదారుడే. సో నువ్వు కూడా అంతే, నువ్వు నాయకుడు, నువ్వు నిప్పు అని ప్రొజెక్ట్ చేస్తే నువ్వు నిప్పువు కాదు, నువ్వు ఎప్పుడూ జీవితాంతం పప్పువే. నీ జీవితంలో నువ్వు ఎమ్మెల్యే కాలేవు. అడ్డదారిలో ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి అయినాక అక్కడే పోటీ చేస్తేనే ఎమ్మెల్యేగా నడివి ఇప్పుడేదో యాత్రలు చేస్తే ఎమ్మెల్యే అయిపోతావని అనుకుంటే ఇంతకంటే హాస్యాస్పదం ఇంకోటి లేదు. వీరందరూ కలిసి వస్తున్నారంట, కలిసి వచ్చేసి రేపేదో ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తారంట, పెద్ద బహిరంగ సభ పెట్టి. ఏం చేస్తారు ఉమ్మడి కార్యాచరణ? మీ నాన్న పాదయాత్ర చేసి కొన్ని హామీలు ఇచ్చాడు. ఆ హామీల ద్వారా అధికారంలోకి వచ్చారు. అప్పుడు 650 హామీలు ఇచ్చి 650 హామీలో ఏ ఒక్క హామీ అమలు చేయనటువంటి మీరు, ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఇంటర్నెట్ నుంచి తీసిపడేసినటువంటి మీరు, ఏదైతే రైతులకు అన్ని రుణాలన్నీ మాఫీ చేస్తాం, డ్వాక్రా రుణాలని మాఫీ చేస్తామని చెప్పి అనేక రకాల వాగ్దానాలు ఇచ్చి దానికి ఇదే దత్తపుత్రుడు ఆ రోజు బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ప్రతి హామీకి నాది బాధ్యత అని చెప్పి ఆ హామీ ఒక్కడు కూడా అమలు చేయకుండా 5 ఏళ్ల పాటు అధికారాన్ని ఎంజాయ్ చేసి ఏదైతే ప్రజలు మిమ్మల్ని దించేస్తే హైదరాబాద్లో శాశ్వత నివాసం కట్టుకొని అక్కడ ఉంటున్న మీరు
మీ నాన్ లోకల్ అందరూ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను మోసం చేయడానికి వచ్చి మళ్ళీ ఏదో మేనిఫెస్టోలను ఇచ్చి ఉద్ధరించడానికి వస్తారంట.